అనేక సార్లు ఏదో ఒక విధంగా బాధపడతా ఉంటే చూసి మనం ఏదో ఒకటి వీళ్ళకి హెల్ప్ చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ముందడుగు వేసి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తపనతో మేమంతా కూడా ఒక చారిటీగా ఏర్పడడం జరిగింది. మా చైర్మన్ గారు ఇక్కడ బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దామని అన్నారు. కాబట్టి ఈ కాలనీకి మాది ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. వీళ్ళకి ఈరోజు ఇది చలికాలం కాబట్టి మా వంతు కార్యక్రమంగా చలికాలం బ్లాంకెట్స్ ఇస్తూ అన్నదాన కార్యక్రమం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించడానికి ముందుకొచ్చిన వాళ్ళు మన మండల ప్రెసిడెంట్ చంద్రశేఖర్ యాదవ్ గారు మాకు ఇక్కడ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ చుట్టుపక్కలంతా సాఫ్ చేయించి తర్వాత ఇక్కడంతా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసుకోవడానికి కోఆర్డినేట్ చేసింది మా నందుస్వామి గారు. తర్వాత అలాగే నందుస్వామి తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిద్దరుగా ఉన్నారు మాకు, అందుకే పేర్లు కొత్తగా తెలియదు కాబట్టి క్షమించాలి. వీళ్ళందరూ మరి మేము ఎల్లవేళలో కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మమ్మల్ని కోఆర్డినేట్ చేయడానికి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వాళ్ళ మొత్తం ట్రస్టీలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మిగతా సహకరించిన ఇక్కడ లోకల్ మా సోదరులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, జవహర్ నగర్ అంటేనే ఒక పేద ప్రజలు ఉండే ప్రాంతం. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏంటంటే ఎక్కడిక్కడ వివిధ జిల్లాల నుంచి వాళ్ళ పొట్టపొట్టి కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి జీవనాధారం కోసం అయితే ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములలో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న గుడిసెనో ఏదో రూమ్ వేసుకొని బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము కూడా ప్రభుత్వం కూడా వాళ్ళకు ఉచితంగా ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ ఇవ్వడానికి మేము కూడా ప్రణాళిక రచిస్తున్నాం. అయితే ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రజలకు ఇంకా కూడా చేయవలసిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి ఈ వశిష్ఠర్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చినందుకు, అది మా జవహర్ నగర్ ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇలాంటి కార్యక్రమం డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ సేవ చేసే భాగ్యం, సేవ చేసే మనసు అందరి దగ్గర ఉండదు. ఈ చలికి మనమైతే మంచిగా 2 బ్లాంకెట్లు కప్పుకొని ఇంట్లో వండుకుంటాం, కానీ అదే పేదలు, అనాథలు వాళ్ళు బయట రోడ్ల మీద కానీ బస్ స్టాప్లో కానీ ఇక్కడ వాళ్ళకు సరైన సౌకర్యాలు లేక చలికి వణుకుతుంటే అది చూసే గుండెకే తెలుస్తుంది బాధ ఎట్లుంటుంది అనేది. అలాంటిది ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం. ఇలాంటి సమాజ సేవ చేయడం కూడా, మీతో పాటు రావడం కూడా నేను కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఇక్కడ మీకు ఎలాంటి వసతులు కల్పనకైనా మేము ముందుంటాం. మరి జవహర్ నగర్ ఇంకా చాలా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నామో నా వంతు కూడా నేను ముందుకుంటానని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చైర్మన్ గారికి, మనకి వేదిక అందరికీ ఒక నమస్కారం. ఈరోజు ఇటువంటి సేవలు అందేయడానికి ముందు వస్తున్నట్టు మాకు చాలా సంతోషం. ఇంతకుముందు మా దగ్గరికి ఇంకెవరు రాలేదు. మీరు ముందుకొచ్చి సేవలు చేస్తున్నట్టే మేము కూడా చాలా గౌరవపడుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తే బాగుంటుంది. మేము కూడా మీ వెనక నుండి ఇప్పటి వరకు ఇక్కడ లైట్లు అంటే కూడా మరి చెట్లు విరుగుతున్నాయి, రోడ్డు పైకి అయితే కూడా మేము పంపించి సేవ చేయడం జరుగుతుంది. ఈ వాటర్ గురించి అంటే వాటర్ లైన్ ఇప్పుడే వస్తుంది. మా ఎమ్మెల్యే గారు మొన్ననే ఒక 8 లక్షలు పెట్టి 8 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించండి. పైప్ లైన్ ఇప్పుడు వస్తున్నది. ఆ పైప్ లైన్ మన ట్యాంక్ నిండుతుంది. ట్యాంక్ నిండాక పైప్ లైన్ మేము వేసి ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తూ మీ ఇమ్మడి నుండి మేము కూడా సేవలు చేస్తామని చెప్పేసి తమిళనాడు నుంచి కొన్ని విలేజెస్ అంతా పోయి సెర్చ్ చేసిన దాంట్లో బాలాజీ నగర్లో ఫస్ట్ డిసైడ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఇంకా కొంచెం వికలాంగులు కష్టపడే వాళ్ళు అందరూ ఉన్నారు. చలిలో ఉండే వాళ్ళందరికీ సహాయం చేయాలి ఒక నిర్ణయం తీసుకునేసి ఈ 18 ఏళ్ళ ముందుగా నేను ఈ వశిష్ఠ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసినాను. కాబట్టి నా వల్ల ఉన్న సహాయాలు మీకు అందరికీ అందిస్తాను.
ఇలాగా చెన్నైలో కూడా కొన్ని కష్టపడే వాళ్ళు తుఫాన్లో వచ్చి కష్టాలు కూడా అందించినాము. ఇంకా మరి అలాగనే అన్నిటి కూడా చేయాలన్న ఉద్దేశం ఉంది. దాని అందరికీ మీ సహకారం అనేది మాకు కావాలి. మీరందరూ మాకు కొన్ని సపోర్ట్ చేస్తే ఇంకా మెడికల్ కానీ క్యాంప్ కానీ అన్నీ చేయొచ్చు. ధన్యవాదాలు. ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇప్పట్లే కాదు, ఇటు మెడికలే కాదు, ఇంకా చాలా రకాల హెల్ప్ చేయాలనే తపనలో ఉన్నారు. మన పెద్దలు కానీ, తర్వాత మీడియా మిత్రులు కానీ, మన సోదరులు ఎవరైనా సరే ఈ చెట్లు పెరిగినట్టుగా మన ట్రస్ట్ అన్ని కష్టాలు అందరు వచ్చేస్తారు అన్నట్టు మొత్తం ఫోటో నువ్వు అనిపిస్తావు నువ్వు తీసి నువ్వు మొత్తం చెప్పు ఒకసారి చూడాలి. అందుకే కదా నీ దాంట్లో రాదు, నా దాంట్లో రాదు. మరి సార్ మీరు కొంచెం అటు వెళ్ళారా? సరే అమ్మాని ఇట్లా ఇట్లా చూడండి సార్ కొంచెం చూడండి. ఒక్క నిమిషం. ఈరోజు జవహర్ నగర్లో వికలాంగుల కాలనీలో వశిష్ఠర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసన్ గారు, అలాగే ఉమా యాదవ్ గారు, అలాగే సర్పంచ్ మల్లేశన్న గారు, ఎస్ఐ వెంకన్న గారు, ఇంకా వాళ్ళ ట్రస్ట్ మెంబర్స్, ఇక్కడ లోకల్ నందు గారు. ఇదొక గొప్ప యజ్ఞం లాంటిది. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే ఏ సర్వీస్ టు పీపుల్ ఈజ్ ఏ సర్వీస్ టు గాడ్. ప్రజలకు సేవ చేసిన వాడే, అంటే మనం ప్రజలకు సేవ చేస్తే దేవునికి చేసినట్టే. అయితే ఎంతో మంది ప్రజలు జవహర్ నగర్లో పేద ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మనం తెలంగాణ సాధించుకున్నాక ఏ ఒక్క వికలాంగుడు కూడా, ఏ ఒక్క వితంతువు కూడా, ఏ ఒక్క ముసలమ్మ కూడా ఇబ్బంది పడొద్దని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి వితంతులకు 1000 రూపాయలు, అలాగే ఈ హ్యాండిక్యాప్లకు 1500 చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప వరం. అయితే ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా కూడా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించి ఈ ట్రస్ట్ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ చలికాలం వీళ్ళెవరు ఇబ్బంది పడొద్దు, చలికి మనమైతే మంచిగానే ఉంటున్నాం, మరి వీళ్ళకి ఎవరు చూస్తారని చెప్పి ఒక మంచి స్టాండర్డ్ ఉన్న ఉలన్ వీళ్ళకు బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక మంచి భోజనం ప్యాకెట్. అంటే సొసైటీకి నేను కూడా ఏదైనా చేయాలనే ఒక తపన ఈ ట్రస్ట్ సభ్యులు నాకు కనిపించింది. ఇలాంటి వారిని మనం సాధారణంగా నా జవహర్ నగర్ని ఎంచుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సార్ మీరు మా ఏరియాని ఎంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు, సుమారు 80 to 90% పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి మీలాంటి వారి సహకారం తీసుకొని ఇక్కడ ఇంకా కూడా ప్రజలకు కావాల్సిన ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మా వంతు కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. జై హింద్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా చెప్తున్నాను. నేను చాలా చోట్ల చూస్తున్నాను, చాలా ఏండ్లుగా కొన్ని మంది నాకు చేయాలని ఉద్దేశం పుట్టి నేనే ఒక చారిటబుల్ ట్రస్ట్ తయారు చేసి దానికి కొన్ని సర్వీసులు కూడా చేయించుకునేసి సేవలు చేసి ముందుకు వచ్చినాను. ఇలాగా అందరం కూడా ఇలాగ మన దానికి సహాయం చేసి అందరూ మనం ఒట్టుగట్టుగా ఉండి మనం పేదల ప్రజలకు మంచి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకు అసలు ఈ ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? 18 years. నా వల్ల అయింది ఇప్పుడు మీడియాకు వచ్చి ఇదే ఫస్ట్ కానీ నా వల్ల అయిన సహాయం అందరికీ చేస్తున్నాను. ట్రస్ట్ లో కొన్ని మంచి కార్యాలు కూడా చేస్తాం ఉద్దేశిస్తున్నాను. అంటే ఇంకా మెడికల్ క్యాంప్ చేయాలనే ఉద్దేశం ఉంది, అన్ని చేస్తున్నాం. మీ ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది స్వామి మీకు? సార్ నేను ఒక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు పంతులు లాంటి కాబట్టి మన దగ్గర వచ్చేవాళ్ళు ఎన్నో కష్టంలో వస్తున్నారు. అలాగా నేను ఒక్కొక్క విలేజ్గా పోయి సర్చ్ చేసి వచ్చిన దానికి ఇన్ని రోజులు పడింది. అప్పుడు నా ట్రస్ట్లో చేరేదానికి నాతో కలుసుకునే దానికి నా మనసు ఉండే వాళ్ళు కావాలి దానికోసం కోరుకున్నాను. అలాగనే ఈ ఇయర్లో 2015 నాకు కలిగినారు. దాన్ని బట్టి ఇప్పుడు మొదలు పెడుతున్నాను. ఎన్ని రోజులు అవుతుందండి? 18 years అయింది.